హాయ్ ఆల్ వెల్కమ్ టు ఏవియర్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనకి ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ అయితే డెలివరీ అయితే అయింది బ్రదర్. చూడొచ్చు మీరైతే ప్యాకేజ్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ప్యాకేజ్ అయితే చాలా బల్కీగా వచ్చింది. అండ్ నేనైతే ఇది 512 GB అయితే తీసుకున్నాను. అండ్ నేనైతే ఆన్లైన్లో తీసుకున్నా. ఆన్లైన్కి ఆఫ్లైన్కి వేరియేషన్ డిఫరెన్స్ మీకు ఏదైనా ఉంది అంటే మీరు ఆఫ్లైన్లో అయితే మొబైల్ ఎలా ఉంది ఏంటి మీరు అక్కడే చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అది గుడ్ కండిషన్, సూపర్ కండిషన్, ఫెయిర్ కండిషన్ ఎలా ఉన్నా సరే తీసుకోవచ్చు. నాకైతే ఇది 31,000 పడింది. ఆన్లైన్లోనే తీసుకున్నా. నేనైతే బెటర్ సజెస్ట్ చేసేది ఆఫ్లైన్లోకి వెళ్ళండి బ్రదర్. క్యాష్ఫై స్టోర్కి వెళ్ళండి. అక్కడ మొబైల్ మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటారో అది లేదు అంటే మాత్రం అక్కడ మీరు అడగవచ్చు, మీరు ఈ మొబైల్ నేను నాకు తీసుకోవాలి అనుకుంటున్నా, ఆర్డర్ చేసుకుంటా అని చెప్పేసి. అంటే అమౌంట్ కూడా పే చేయని అవసరం లేదు, వాళ్ళు తెప్పిస్తా అని చెప్పేసి అనేసి ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళే మీకు కాల్ చేసి మొబైల్ అయితే వచ్చింది ఒకసారి చూసుకోవచ్చు అని చెప్పేసి. అంటే వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసుకోక్కర్లేదు. మొబైల్ మళ్ళీ మీకు నచ్చకపోతే మీరు మళ్ళీ ఇంకేమైనా తీసుకురావాలి అయితే తెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం వేరేది మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొబైల్ ఎలా ఉంది ఏంటి అయితే ఇప్పుడు మీకు స్టార్టింగ్ అయితే చూపిస్తున్నా కదా. అండ్ మనకైతే మొత్తం ఇలా అయితే వస్తుంది. మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే ఇదైతే ఓపెనింగ్ కొంచెం టైట్గా పెట్టాడు వాడు. అండ్ కేసు అయితే నేను మొత్తం అంతా స్టిక్కరింగ్ అంతా తీసాను, కానీ ఇంకా చూసారు మొబైల్ అయితే ఎంత టైట్గా ఉందో ఏంటి అని. చాలా సేఫ్టీగా పెట్టాడు వీడైతే. అండ్ అట్ లాస్ట్ మనం అయితే ఓపెన్ అయితే చేసి స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మనకైతే లోపల ఫస్ట్ మొబైల్ అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు మీకు మొబైల్లో ఉన్న ఛార్జర్ అనేది డూప్లికేట్. చాలా వరకు కొంతమందికి తెలియదు, మొబైల్ మాత్రమే మొత్తం అంతా ఒరిజినల్ ఏమో వస్తాయి అనుకుంటున్నారు. కానీ లోపల ఛార్జర్ అనేది డూప్లికేట్ అయితే ఇస్తాడు మనకి వాడు. లోపల సిమ్ పిన్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకా ఈ ఛార్జర్ చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఛార్జర్ చూసుకున్నట్లయితే అంతా బాగానే ఉంది, కానీ ఇదైతే వార్మ్ అవుతుందని చెప్పేసి చాలా వరకు అయితే కమెంట్స్ అయితే చూసా. చాలా వీడియోస్ కూడా నేను స్క్రోల్ చేశాక నేనైతే ఈ ఛార్జర్ కోసం అయితే మీకు చెప్తున్నా. అండ్ నేను నేను కేబుల్ కోసం మాట్లాడితే మాత్రం కేబుల్ ఓకే చాలా బాగుంది, బెటర్ అంట. కానీ అడాప్టర్ ఏదైతే ఉందో అది వార్మ్ అవుతుంది అని చెప్పేసి చాలా అయితే నేను రివ్యూస్ అయితే చూసా. అండ్ మొబైల్ సంగతి వచ్చేసరికి మొబైల్ అయితే చాలా సేఫ్టీగా ఇచ్చాడు. లోపల మనకు కవర్ పెట్టేసి మరీ ఇచ్చాడు మొబైల్. అండ్ అన్ని ప్యాకేజెస్ ఓపెన్ చేశాక అన్ని కవర్స్ తీసాక మళ్ళీ కవర్లో పెట్టేసి చాలా సేఫ్టీగా ఇచ్చాడు. ఈ గుడ్ కండిషన్లో తీసుకున్నా, కానీ నేను తీసుకునేది గుడ్ కండిషన్ అయినా సరే సూపర్ కండిషన్లో అంత క్లియర్గా అయితే ఉంది. నాకు డెంట్స్ అయితే ఏం లేవు, అక్కడక్కడ చిన్నగా ఉన్నాయి, చాలా చిన్న డెంట్స్ అయితే. అవి కూడా మనకి కనిపించవు కళ్ళకి, బాగా డెప్త్గా చూస్తేనే కనిపిస్తున్నాయి. అవి కూడా నేనైతే అబ్జర్వ్ చేసిన 2-3 అబ్జర్వ్ చేశాను అంతే. ఒకటి క్యామ్ దగ్గర చిన్నగా, అది కూడా చిన్నది అది క్యామ్ పైన కూడా కాదు, ఆ క్యామ్ సైడ్న చిన్న స్క్రాచ్ చిన్నది ఉంది. అండ్ మొత్తం ఇదంతా ఓకే. మొబైల్ అయితే ఆన్ చేద్దాం ఒకసారి. మొబైల్ అయితే ఆన్ చేశాక ఒకసారి సెటప్ చేసి ఒకసారి ఫొటోస్ ఎలా వస్తున్నాయి ఏంటి, ఫ్రంట్ క్యామ్ నుంచి ఎలా వస్తుంది, బ్యాక్ క్యామ్ నుంచి ఎలా వస్తుంది ఒకసారి మీకు అయితే డీటెయిలింగ్గా చూపిస్తాను. ఒకసారి మొబైల్ అయితే ఆన్ అవుతుంది, ఆన్. అండ్ 512 GB అయితే ఎందుకు తీసుకున్నా అంటే నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మొబైల్ నుంచి తీద్దామని చెప్పేసి తీసుకున్నా. అండ్ అయితే ఆన్ అవుతుంది, ఆన్. సో మొబైల్ అయితే ఆన్ అయింది. చూసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం మొబైల్ అయితే ఒకసారి సెటప్ అయితే చేసేస్తాను, ఒక సెకండ్. ఓకే, మొబైల్ అయితే మొత్తం సెటప్ అయితే అయిపోయింది. సో బ్యాటరీ చూసుకున్నట్లయితే ఒకసారి బ్యాటరీ అయితే చూడాలి, బ్యాటరీ ఎంత వచ్చింది ఏంటి అని. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీ బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీ అయితే 100% అయితే వచ్చింది. అండ్ నేను స్టోరేజ్ అయితే ఎంత ఆర్డర్ పెట్టానో చూపిస్తాను, ఒక నిమిషం. ఓకే, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్టోరేజ్ వాస్ 512 అండ్ 498 మనకి ఇంకా ఫ్రీ జీబీ అయితే ఉంది. అండ్ దీన్ని ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామ్ కూడా ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఫ్రంట్ క్యామ్ నుంచి రికార్డ్ చేసి బ్యాక్ క్యామ్ నుంచి ఒకసారి రికార్డ్ చేసి మీకు అయితే ఒకసారి ఎలా ఉందో చూపిస్తా, ఒకసారి చూడండి. నేనైతే ఇప్పుడు ఫ్రంట్ 4K 60 FPS పెట్టి మాట్లాడుతున్నా. మీరు అయితే నా వాయిస్ అయితే వినగలరు, బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ అంటే ఎలా వస్తుంది ఏంటి అని. సో ఇది ఫ్రంట్. ఇప్పుడు బ్యాక్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ బ్యాక్ క్యామ్ నుంచి 4K 60 FPS నుంచి అయితే మాట్లాడుతున్నా. నా వాయిస్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానివ్వండి, మీరైతే ఒకసారి వినగలరు. క్వాలిటీ కానీ అని చూడండి, ఒకసారి తెలుస్తుంది మీకు వేరియేషన్. సో వేరియేషన్ అయితే కనిపించిందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం ఫేస్లో కూడా అలానే చూద్దాం ఎంత ఫాస్ట్ ఓపెన్ అవుతుంది ఏంటి అని. సో ఫేస్లో కూడా చాలా ఫాస్ట్ అయితే ఓపెన్ అవుతుంది కనిపిస్తున్నట్లే. అలానే ఒకసారి స్క్రీన్ టెస్ట్ కూడా చేసి చూపిస్తున్నా, ఒకసారి అయితే చూడండి. యాప్స్ అన్ని ఓపెన్ చేసి క్లోజ్ అయితే చూస్తున్నారు కదా, ఏం ల్యాగ్ కానీ ఏం గట్రా ఏం లేదు. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే. అండ్ ఈ వీడియో అయితే ఇంతే గాయస్, ఇంకా చేస్తే ల్యాగ్ అయితే అవుతుంది. సో మీకు ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి, నా నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. So that's it for today guys, thanks for watching.